హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె మీ గురించి చెడుగా మాట్లాడుతుంది. అదేవిధంగా అతను ఆమె గురించి చెడుగా మాట్లాడతాడు. అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా చెడుగా మాట్లాడడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈరోజు మనం ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమె గురించి చెడుగా మాట్లాడడం ఆపు. అంటే ఆమె గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు, ఆమె గురించి చెడుగా మాట్లాడడం ఆపు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ హర్. స్టాప్ స్పీకింగ్ అంటే మాట్లాడడం ఆపు. ఇల్ ఆఫ్ హర్ అంటే ఆమె గురించి చెడుగా మాట్లాడడం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మానుకో. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మానుకో అని చెప్పాలనుకున్నప్పుడు బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ అదర్స్. బ్రేక్ అంటే మానుకో, బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ అంటే మాట్లాడే అలవాటు మానుకో. ఇల్ ఆఫ్ అదర్స్, ఇల్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరుల గురించి చెడుగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె గురించి చెడుగా ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వెందుకు ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నావు అని ఇలా అడగాలనుకున్నప్పుడు వై డు యూ స్పీక్ ఇల్ ఆఫ్ హర్. వై డు యూ స్పీక్ అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు. ఇల్ ఆఫ్ హర్ అంటే ఆమె గురించి చెడుగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని గురించి చెడుగా మాట్లాడకు. అతని గురించి చెడుగా మాట్లాడకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి చెడుగా మాట్లాడకు అని. అదేవిధంగా మేము ఎప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడము, మేము అసలు మాట్లాడము చెడుగా, అతని గురించి ఎప్పుడు మాట్లాడము అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు వి నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. వి నెవర్ అంటే మేము ఎప్పుడు కూడా, స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి చెడుగా మాట్లాడము అని. అదేవిధంగా వాళ్ళు అతని గురించి చెడుగా మాట్లాడతారు. వాళ్ళు అతని గురించి చెడుగా మాట్లాడతారు అని చెప్పాలనుకున్నప్పుడు దే స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. దే స్పీక్ అంటే వాళ్ళు మాట్లాడతారు, ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె అతని గురించి చెడుగా మాట్లాడుతుంది. ఆమె అతని గురించి చెడుగా మాట్లాడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ హిమ్. షీ స్పీక్స్ అంటే ఆమె మాట్లాడుతుంది, ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి చెడుగా. అదేవిధంగా ఆమె మీ గురించి చెడుగా మాట్లాడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ యూ. ఇల్ ఆఫ్ యూ అంటే మీ గురించి చెడుగా. షీ స్పీక్స్ అంటే ఆమె మాట్లాడుతుంది. సో ఈ విధంగా మనం చెడుగా మాట్లాడడం అనే వర్డ్ అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు అంటే నిజాన్ని దాచిపెట్టాలనుకోవడం లేదు అని. అదేవిధంగా నీ తప్పులని కప్పిపుచ్చకు అంటే ఈ విధంగా కప్పిపుచ్చడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, వాళ్ళు వాళ్ళ పెళ్ళిని కప్పిపుచ్చలేదు అంటే వాళ్ళు వాళ్ళ పెళ్ళిని దాచిపెట్టలేదు అని. సో దీని ఇంగ్లీష్లో దే డింట్ షుగర్ కోస్ట్ దేర్ మ్యారేజ్. దే డింట్ షుగర్ కోస్ట్ అంటే వాళ్ళు దాచిపెట్టలేదు అంటే కప్పిపుచ్చలేదు, దేర్ మ్యారేజ్ అంటే వాళ్ళ పెళ్ళిని. నెక్స్ట్ వన్, దాన్ని కప్పిపుచ్చడం ఆపు. దాన్ని కప్పిపుచ్చడం ఆపు అని చెప్పాలనుకున్నప్పుడు స్టాప్ షుగర్ కోటింగ్ ఇట్. షుగర్ కోటింగ్ ఇట్ అంటే దాన్ని కప్పిపుచ్చడం ఆపు అని. అదేవిధంగా ఆ వార్తని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. ఆ వార్తని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు నో నీడ్ టు షుగర్ కోట్ దట్ న్యూస్. నో నీడ్ అంటే అవసరం లేదు, షుగర్ కోట్ అంటే కప్పిపుచ్చడం, దట్ న్యూస్ అంటే
ఆ వార్తని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె తన తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. ఆమె తన తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ట్రైడ్ టు షుగర్ కోట్ హర్ మిస్టేక్. షీ ట్రైడ్ అంటే ఆమె ప్రయత్నించింది. టు షుగర్ కోట్ అంటే కప్పిపుచ్చడానికి. హర్ మిస్టేక్ అంటే ఆమె యొక్క తప్పుని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు నిజాన్ని ఎందుకు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు వై ఆర్ యూ ట్రయింగ్ టు షుగర్ కోట్ ద ట్రూత్. వై ఆర్ యూ ట్రయింగ్ అంటే మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు. టు షుగర్ కోట్ ది ట్రూత్. టు షుగర్ కోట్ ది ట్రూత్ అంటే నిజాన్ని కప్పిపుచ్చడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని తప్పులన్నీ కప్పిపుచ్చకు. అతని తప్పులన్నీ కప్పిపుచ్చకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ షుగర్ కోట్ హిజ్ మిస్టేక్స్. డోంట్ షుగర్ కోట్ అంటే కప్పిపుచ్చకు. హిజ్ మిస్టేక్స్ అంటే అతని తప్పులని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు. నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు అనేదాన్ని ఐ డోంట్ వాంట్ టు షుగర్ కోట్ ద ట్రూత్ అంటే నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు. సో ఈ విధంగా మనం కప్పిపుచ్చడం అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమెని పంపించు. అదేవిధంగా వాళ్ళని పంపించడానికి వెళ్తావా అంటే ఈ విధంగా పంపించడం అనే వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, వాళ్ళని పంపించకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ సెండ్ దెమ్ ఆఫ్ అంటే వాళ్ళని పంపించకు. అదేవిధంగా వాళ్ళని పంపించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళవా అంటే నువ్వు వెళ్ళవా ఎయిర్పోర్ట్కి వాళ్ళని పంపించడానికి అని ఇలా అడగాలనుకున్నప్పుడు డోంట్ యూ గో టు ది ఎయిర్పోర్ట్ టు సెండ్ దెమ్ ఆఫ్. డోంట్ యూ గో అంటే నువ్వు వెళ్ళవా, టు ది ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్కి, టు సెండ్ దెమ్ ఆఫ్ అంటే వాళ్ళని పంపించడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను వాళ్ళని పంపించి వస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ కమ్ బై సెండింగ్ దెమ్ ఆఫ్. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను ఎప్పుడు వాళ్ళని పంపించి, సో బై సెండింగ్ దెమ్ ఆఫ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎల్లప్పుడూ తలుపు దగ్గరికి వచ్చి నన్ను పంపుతుంది. ఆమె ఎల్లప్పుడూ తలుపు దగ్గరికి వచ్చి నన్ను పంపుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ సెండ్స్ మీ ఆఫ్ బై కమింగ్ టు ద డోర్. షీ ఆల్వేస్ సెండ్స్ మీ ఆఫ్ అంటే నన్ను ఎప్పుడు ఆమె పంపుతుంది. బై కమింగ్ టు ద డోర్ అంటే తలుపు దగ్గరికి వచ్చి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నన్ను పంపించడానికి నువ్వు వస్తావా అని అడగాలనుకున్నప్పుడు విల్ యూ కమ్ టు సెండ్ మీ ఆఫ్. విల్ యూ కమ్ అంటే నువ్వు వస్తావా, టు సెండ్ మీ ఆఫ్ అంటే నన్ను పంపించడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళని పంపించడానికి వెళ్తావా. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో డూ యూ గో టు సెండ్ దెమ్ ఆఫ్. డూ యూ గో అంటే నువ్వు వెళ్తావా, టు సెండ్ దెమ్ ఆఫ్ అంటే వాళ్ళని పంపించడానికి. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఆమెని పంపించు. సెండ్ హర్ ఆఫ్ అంటే ఆమెని పంపించు. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. నువ్వు ఆమెని ఎందుకు పంపించావు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.